ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. ఓహో ఆహా ఆహా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ జనాంగమ, ప్రియ స్నేహితులారా, ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా మరొక నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన వారములో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. బాగున్నారు కదండి? రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుని ప్రభు నామాన్ని కనపరుద్దాం. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, గడిచినటువంటి దినము గత వారం అంతని సన్నిధానం దాచి తిరిగి మరొక నూతన వారములో వేకువనే లేచి నీ నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరిచ్చిన కృప కొరకై స్తోత్రం. నాయన, ఈ ఉదయకాలపు ధ్యానము ద్వారా అనేక మంది నీ బిడలైనటువంటి వారు నాయన ఎంతగానో ఆత్మీయమైనటువంటి మేలు పొందుతున్నారని విని సంతోషిస్తూ నీ నామాన్ని మరింతగా గణపరుస్తుంటున్నాను. మరి నీ దాసునికి మీరిచ్చిన ఈ ఆలోచన శ్రేష్టమైనది. మరింత జ్ఞానమును మీరు దయచేసి నీ జ్ఞానము చేత నీ దాసుడికి నన్ను నడిపించమని, ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకనూ నాయన మీ ఆత్మతో బలపరుచి నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని నామాన్ని స్తుతి చేయడానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 641 పాట పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 641 పాట. ఓ సంగమ సర్వాంగమ, ఓ సంగమ సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, కడబూర మ్రోగగనే కనురెప పాటున మారుదువా, వడిగా మేఘా సీనుడవై నడియాకాశము పోగలవా. గొర్రె పిల్ల సంగమ క్రీస్తురాజు సంగమ, గొర్రె పిల్ల సంగమ క్రీస్తురాజు సంగమ, రారాజునెదుర్కొనగలవా. ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి నేటి ఉదయకాలపు ధ్యానం కొరకు దేవుని వాక్యం చదువుదాం.
పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మరలా నూతన వారము వేకువనే నీ సన్నిధిలో నిలవేర్చుకున్నావు, నీకు స్తోత్రాలు. తిరిగి నాయన, ఇదిగో నీ దాసుడు నీ పక్షంగా నిలబడుతుండగా మీ సిలువ చాటును మరుగుపరిచిన బిడ్డలతో మీరు మాట్లాడమని వినగలిగే చెవి, గ్రహించే మనస్సు అందరికీ దయచేయండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస సమూహము, క్రైస్తవ జనాంగమ, ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మరొకమారు నూతన ఉదయకాల పుష్పాలు రెండీ వాక్యంలోనికి చదవబడినటువంటి ఈ వాక్యము లేక ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ఈరోజు. అక్కడ మనం గమనిస్తే తలాంతులను గురించినటువంటి ఆ సంఘటన మనకు, సందర్భం మనకు కనబడతాం, ఆ దృశ్యము మనకు కనిపిస్తా ఉంది. తలాంతులు, ఒక తలాంతు తీసుకున్నవాడు, 10 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకుని, ఇలాగా ఈరోజు ఆ భాగాన్ని లేక వచనాన్ని బట్టి వివేకము అవివేకము అనే అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. వివేకము, అదే రీతిగా అవివేకం. ఇందులో ప్రియులరా, ఒక మనిషి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రయాణము పరలోకానికి, ఆయన తన సేవకులకు అప్పగించినటువంటి ఆస్తి తన రాజ్య సంబంధమైనటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఆయన పని, ఆ పనిని చేయడానికి ఆయన ఇచ్చేటువంటి సామర్థ్యతలు, ఆధారాలు, వనరులు, తలాంతులు. అంటే సామర్థ్యతలు, ఆధారాలు, ఉచితమైనటువంటి ఆధ్యాత్మిక వరాలు. దేవుని ప్రజలలో కొందరికి ఇతరుల కంటే ఇవి ఎక్కువగా ఉంటాయి. విశ్వాసులు మార్పు నొంది గడపాల్సినటువంటి జీవితం గురించి పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, వారి మనస్సులో ముఖ్యంగా దేవుని గురించి లేక వారి గురించి వారిలో ఉండేటువంటి తలంపులతో అతడు ఆరంభిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. దేవుడు కొందరికి ఇతరుల కన్నా ఎక్కువ నమ్మకం ఇవ్వచ్చు అన్నటువంటి ఆ సంగతిని కూడా మనం ఇక్కడ గమనించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. తలంపులు చాలా ప్రాముఖ్యమైనవి ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసుల యొక్క ప్రవర్తనను చాలా వరకు అవే నిర్ణయిస్తాయి. మార్పు చెందినటువంటి ఏకైక జీవితానికి ఏకైక మార్గము మన తలంపులు. వాటిని అదుపులో ఉంచుకుంటూ దేవుని సత్యముతో మన మనస్సులో ఉన్నటువంటి ఆశలు నింపుకుంటూ మనము ఉండాలి. అయితే ఈ ఉదాహరణలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, సామర్థ్యతలో తేడాలు ఉన్నప్పటికీ కూడా నమ్మకంగా ఉండడంలో సమానత్వం అనేది ఉంటే సమానమైన బహుమతులు కూడా ఉంటాయి లేక కలుగుతాయి. కాబట్టి మొట్టమొదటి తలాంతును పొందుకున్న వ్యక్తి తలాంతు అనే పదానికి అర్థం ఏంటంటే బరువును తెలిపేటువంటి కొలమానం. దాదాపు 34 కిలోగ్రాములు. తర్వాత ఇది 34 కిలోల బంగారానికి, వెండికి సమానమైనటువంటి విలువ గల
ఆర్థిక కొలమానమైంది. ఇది ఏ కాలంలోనైనా సరే ఏమండి చాలా విలువైనటువంటి మొత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి దానిని మనుష్యులు ఉపయోగించేటువంటి తీరులో ఏమండి తేడాలున్నాయి. ఇక్కడ గమనించాలి మనం. లూకా సువార్త 19:11-21 వరకు. ఈ సేవకులు ఈ విషయంలో లోబడ్డారా? లోబడలేదా? లేక తమ పనిలో నమ్మకంగా ఉన్నారా లేదా అనేటువంటి ప్రశ్న ఏమండి చాలా కాలం. ఈ ఉదాహరణలో మనిషి తప్పనిసరిగా ఏమండి తిరిగి వచ్చినట్టే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమండి తిరిగి వస్తాడు. అయితే మనలో ప్రతివాడు కూడా లెక్క అప్పచెప్పాలి. హెబ్రీ పత్రిక 4:13 మాటలు ఉన్నాయి. ఆయన తిరిగి వస్తాడు, మనం ఏం చేయాలా? లెక్క అప్పచెప్పాలి. మనం ప్రభు సముఖంలో నిలబడి ఏమండి మన ప్రభు సముఖంలో నిలబడినప్పుడు ఆయనతో ఏమని చెప్పగలం? ప్రభువా, నేను భూమి మీద ఇదిగో నీవు ఇచ్చినటువంటి సామర్థ్యతలు, నీవు ఇచ్చిన తలాంతులు ఇలా దుర్వినియోగం చేసామని చెప్తామా? జాగ్రత్త ప్రియ దేవుని గమనించాలి. ఈ భూమి మీద మనము దేవుని కోసం సేవ చేసినటువంటి తీరు లేక ఆయన కొరకు జీవించిన విధానం ఫలితంగా రాబోతున్నటువంటి యుగాలకు ఏమండి విస్తరిస్తుంది గనక నమ్మకంగా ఉంటూ పని చేయాలనేది దీని యొక్క వాక్యం చెప్తున్నమాట. నమ్మకం గురించి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు ఆయన. చూద్దాం ఒకసారి దేవుని యొక్క వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి లూకా సువార్త 16:10 మనం చూస్తే దీనిని ఏమండి దీనికి బహుమతి నిజంగా ఘనమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకిచ్చిన పనిలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. దానికి తగిన బహుమతి కూడా ఇస్తాడైనా అది నిజంగా ఘనమైనదిగా ఉంటుంది. రాబోతున్నటువంటి కాలంలో దేవుని రాజ్యంలో నమ్మకము, బాధ్యత, ఘనతలతో కూడినటువంటి పదవులను యేసుక్రీస్తు ప్రభువారితో ఆనందంలో భాగం పంచుకుంటాం అనే విషయాన్ని కూడా ఇక్కడ దీనికి వాక్యం చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తాం. అయితే ఇచ్చిన మొత్తం ఎంతైనప్పటికీ కూడా ఒక్కొక్కరిని యజమాని మెచ్చుకోవడానికి ఉన్నటువంటి ఆధారం అంతా కూడా మనం గమనించాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి ఇచ్చిన మొత్తం ఎంతైనా కూడా మరి ఒక్కొక్కరిని మెచ్చుకోవడానికి ఉన్న ఆధారం అంతా కూడా వారికి ఇచ్చిన దానిలో వారు నమ్మకంగా ఉన్నారా లేదా అనే దానిపై మాత్రమే ఆధారపడి. దేవునికి స్తోత్రం. తక్కువ సామర్థ్యము, వరాలు, సాధనలు, వనరులు లేక అవకాశాలు ఉన్నవారు ఎక్కువ ఉన్నవారిని చూసి అసూయ పడేటువంటి పని లేదు. నాకు తక్కువ సామర్థ్యం ఉంది, నాకు తక్కువ తలాంతులు ఇచ్చారు, తక్కువ పని అనేటువంటి అసూయ అవసరం లేదు. మనకున్న దానితోనే హృదయపూర్వకంగా ప్రభువుని సేవించడానికి మనము ఇష్టపడాలి. అది మన బాధ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యజమాని నైజం తెలుసుకున్నాడు ఆ వ్యక్తి మనం చదివినట్టు వాక్య భాగంలో. ఆ పైనంతా కూడా మనకు తెలిసిందే. ఏమండి 10 ఇచ్చినవాడు మరింతగా 10 సంపాదించాడు, 2 ఇచ్చినవాడు మరి. అక్కడ యజమానుడు కూడా వారిని మెచ్చుకున్నాడు. ఏమని? బలా నమ్మకమైన మంచి దాసుడా అని. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఆ మనిషి యజమాని యొక్క మనస్తత్వం ఇది అని తెలుసుకున్నాడు. అతనికి తెలియదన్నది ఖాయం. ఈ మాటల ద్వారా అతడు తన యజమాని యొక్క ముఖం మీదే ఆయనను అనరాని మాటలు అన్నాడు. అయ్యా, నువ్వు విత్తిన చోట విత్తన వాడవు, కోయి చోట కోయడానికి నీకు భయపడి నువ్వు ఇచ్చిన తల ఇదిగో దాచేశాను, నువ్వే తీసేసుకో అన్నాడు. పిల్లగా దేవుడు తమకు తెలుసని అనుకున్న కొందరు ఆయన గురించి రకరకాల పిచ్చి ఊహలు పెట్టుకుని ఉంటారు. కానీ ఎవరికి కూడా దేవుని కొరకు స్పష్టంగా పూర్తిగా తెలియదు. మనము నేర్చుకునేది కొంతే. ఈ దాసుడు యజమాని మనసు ఇదే అనుకున్నాడు. ఏమండి భయం 25వ వచనం మనం చూస్తే అక్కడ భయం కనబడతా ఉంది. తన యజమానునికి అతడు నిజంగా భయపడి ఉంటే తన అవిధేయత మూలంగా
ఆయనకు కోపం వస్తుందేమో, నన్న కోపం పుట్టిస్తానేమోనని, సమయాన్ని అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నానేమోనని భయపడి ఉండేవాడు. నిజంగా భయం కలిగి ఉంటే ఆయన అంటాడు, నీకు భయపడి అన్నాడు. భయం ఉన్నవాడు ఏం చేయాలా? దానిని మిగిలిన తలాంతులు తీసుకున్న వాళ్ళు ఏ విధంగా అయితే దానిని అభివృద్ధి చేసుకున్నారు అట్టి రీతిగానే ఇతను కూడా అభివృద్ధి చేయాలి. కానీ ఆ భయం అనేది మాటల వరకు కానీ లోపల నుండి లేదు. వీళ్ళ అనరాని మాటలు అనడానికి భయపడి ఉండేవాడు. అయ్యా, నువ్వు విత్తన చోట విత్తేవాడువు, కోయి చోట కోయేవాడువు, దుర్మార్గుడు అన్నట్టుగా మాట్లాడి, ఏమండి, ఏమీ చేయకుండా కూర్చున్నటువంటి క్రైస్తవుడు భయపడేది దేవునికి కాదండి. మరి ఎవరికి అంటే అపవాది. బహుశా పనికి భయపడుతున్నాడు అనడం సరిగ్గా అనిపిస్తుంది. ఏ పని చేయడానికని భయమే. కానీ ప్రియులారా, ఊరికే ఏమి చేయకుండా కూర్చునేటువంటి విశ్వాసి దేవునికి భయపడుతున్నాడు అనేది భ్రమ. అతడు తన యజమానికి విధేయత చూపించలేదు, సరికదా. యజమానిని అనరాని మాటలు అన్నాడు, యజమానికి కోపం పుట్టించాడు. కాబట్టి యజమాని ఏమన్నాడు తెలుసా? అతన్ని చెడ్డదాసుడా అన్నాడు. అవిధేయత, చెడుతనం యజమానికి కోసం పని చేయలేదు. అవివేకంతో ఆలోచన చేశాడు, వివేకంతో పని చేయలేదు. కనుక అతనిని సోమరివాడు అన్నాడు. అతడు పాపభరితమైనటువంటి సోమరితనం, ఏమండి, సోమరితనం ఎరిగినటువంటి మనస్తత్వం ఉంది. ఏమి చేయడానికి ఇష్టపడలేదు, బద్ధకంగా కూర్చున్నాడు, సోమరిగా కూర్చున్నాడు. కాబట్టి దానిని అతడు ఏమి జయించలేకపోయాడు. ఆ తలాంతును అలాగే ఉంచాడు. ఏమండి, ఇటు పరులకు ఇవ్వలేదు, తను అభివృద్ధి చేయలేదు. కానీ యజమానుడి దేశ చెడ్డదాసుడా అని పిలిపించుకున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-8 మనం చదివితే ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలని రాసి ఉంది అక్కడ. అదే సామెతల గ్రంథం 15-19 చదవదు. తన గురించి దాసుడు ఎలా అంచనా వేశాడో తాను ప్రియులారా అలాంటి వాడిని అనడం లేదు యజమాని. ఏమన్నా తెలుసా? నా గుణగణాలను నువ్వు అంచనా వేసింది ఎలాగో నేను అలాంటి వాడినని నిజంగా అనుకుంటున్నావా? ఇలాగైతే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండి, జాగ్రత్త కలిగి దానికి అనుగుణంగా ప్రవర్తించి ఉండాల్సింది కదా. ఏమన్నాడండి? నేను కఠినుడునని, కోపస్తుడని, దుర్మార్గుడని నా గురించి నీకు తెలుసున నీవు జాగ్రత్త వహించి, ఏమండి, దానికి అనుగుణంగా ప్రవర్తించాలి కదా అంటున్నాడు 27వ వచనంలో. నా పరిస్థితి తెలిసి, నా మనస్తత్వం తెలిసి, నేను ఎలాంటి వాడిని ఎరిగి ఉండి కూడా మీరు నన్ను ఆరాధించట్లేదు, నా గురించి పని చేయట్లేదని ప్రభు మనల్ని అడిగితే రేపు మనం ఏం సమాధానం చెప్పగలం? ఒకసారి ఆలోచన చేయాలి. ఏమండి, నమ్మకంగా పనిచేసిన వారికి మరింత ప్రతిఫలం దక్కింది. నమ్మకం లేనివాడు తన దగ్గర ఉన్నది కూడా కోల్పోయాడు. వివేకం కలిగిన వాడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అవివేకంతో ఉన్నవాడు ఉన్న ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయాడు. దేవుని గమనించండి, ఈ ఉదయకాలపు సమయంలో దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్న విధానం ఏంటంటే, ఈ చెడ్డదాసుడు వల్ల మనం ఉంటున్నామా, లేక బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి విశ్వాసి, బలా నమ్మకమైన కుమార్తెని పిలిపించుకునే స్థితిలో ఉండాలనేదే ప్రభు ఈరోజు ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నమాట. ఆయన ఆలోచనకు అనుగుణంగా, ఆయన కోరికలకు అనుగుణంగా, ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా, ఏమండి, ఆయన మనకిచ్చిన తలాంతులు, సామర్థ్యతలు, వనరులు అన్నీ దేవుని కొరకు ఉపయోగించి వాటిని మరింతగా రెట్టింపు చేసుకోవాలి. మనకు పాటలు పాడే తలాంత ఉందా, దాన్ని మరింతగా పెంపొందేసుకొని దేవుణ్ణి గనపరచాలి. వాక్యం చెప్పగల తలాంత ఉందా, మరింత లోతైన అనుభవంలోనికి వాక్యం వెళ్ళాలి. ప్రార్థించగల అనుభవం ఉందా, మరింత శ్రేష్టమైన ప్రార్థన, అంటే ఇప్పుడున్న దానికి మరింత పెరుగుతూ దేవుని చేత బళ నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలని పిలిపించుకో. కానీ చెడ్డదాసుడా, సోమరివాడా, పనికి మాలిన వాడనే మాట మనము అనిపించుకోకూడదు. యువతకాల సమయంలో వివేకం కలిగి ప్రవర్తించి, వివేకం కలిగి జీవిస్తూ దేవుని నుండి మనకు వచ్చే ఆశీర్వాదాల కంటే మరింతగా ఆశీర్వాదం పొందుకుందాం. అవివేకంతో ఉంటే ఉన్న ఆశీర్వాదాలు కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, కలిగి ఉన్న వాడికి ఇంకా ఇస్తాడు, ఏమండి,
నమ్మకంగా పనిచేసేవాడికి మరింత రెట్టింపు ప్రతిఫలం. నమ్మకం లేని వాడి దగ్గర ఉన్నది కూడా తీసేశాడు. అటువంటి స్థితిలో మనం ఉండొద్దు. వివేకం కలిగి ఆ వివేకాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టుకుందాం. ఈ నూతన దినంలో ప్రభు మనకి తన కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా నీ స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ ఇంతవరకు నీ దాసుని మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు నాయనా. నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి నీ దాసునితో ఉంచి ఆరోగ్యం ఇచ్చావు, క్షేమం ఇచ్చావు. దానికంటే ప్రాముఖ్యంగా సజీవుడిగా ఉంచావు. సమస్త బలహీనత తొలగించారు. మీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని నీ బిడ్డలతో మాట్లాడారు. నిజమే నాయన, మేము ఇంకా అవివేకంలో ఉన్నామేమో, అవివేకులుగా జీవిస్తూనే ఉన్నామేమో. ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకునేటువంటి స్థితిని దయచేయండి. స్తోత్రాలు. విత్తబడిన ప్రతి మాట వినడం మేమందరం కూడా వాటిని మా హృదయంలోనికి ఆహ్వానించుకొని వాక్య వెలుగులో వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మరలా కొన్ని విన్నపాలు మీ సముఖంలో పెడుతూ ఉంటున్నాను నాయన. ఇదిగో గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాల్లో, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచమంతటా కూడా నేను అలుపెరుకగా ప్రయాసతో భారముతో పనిచేస్తున్నటువంటి నీ సేవక బృందం అంతటి కొరకు, నీ దాసుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ దాసులందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. వారి పరిచర్యను దీవించండి నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి. వారికి ఇచ్చిన సంఘాన్ని మీరు బలపరచడం ప్రార్థన చేస్తున్న ప్రభువా నీ స్తోత్రాలు. వారి కుటుంబాలను మీరు దర్శించి ఆర్థిక ఇబ్బందులు, మానసిక బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు సమస్తం తొలగించి నాయన మరింతగా సువార్తలో బలపరచండి. ప్రయాణాలు క్షేమకరం దయచి నీ స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అధికారం మీరు ఇచ్చినది. శ్రేష్టమైన పరిపాలన అందిస్తూ యోగ్యమైనటువంటి నాయకత్వం అందిస్తూ ఉండడానికి కృపను గ్రహించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నీ స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, మరి వారి వారి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలన్నిటిని కూడా మీరు దీవించండి. ప్రభుత్వాలను దీవించండి. ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరిని దీవించండి. వారి అధికారము, వారి పరిపాలన నాణ్యమైనదిగా, యోగ్యమైనదిగా ఉండడానికి కృపను గ్రహించి తద్వారా ప్రజలు సంతోషభరితలు ఉండే కృపను గ్రహించండి. ఉద్యోగ రంగాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభుత్వ రంగంలో పనిచేసిన ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉద్యోగులు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు, నిరంతర రాకపోకలు వెళ్ళి వస్తున్నప్పుడు నా తండ్రి మీరే వారి పట్ల నీ కాపుదలు దయచండి. ముందును వెనకను ఆవరించి వారు నడిపించండి నాయన. ఉపాధ్యాయ బృందం మీరు దీవించండి. అనేక మంది ఉపాధ్యాయులు వారి విద్యాబోధన ద్వారా అనేక మంది విద్యార్థులను భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. వారికి మరింత జ్ఞానము, శ్రేష్టత దయచండి. స్తోత్రాలు. వాళ్ళు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసినటువంటి ఉపాధ్యాయులు అనేక మంది ఉన్నారు. వారిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని మంచి స్థలాలకు వారిని నడిపించి గణపరచు. స్తోత్రాలు. వైద్య రంగాన్ని బట్టి నీ స్తోత్రాలు. నేటికి నాయన మరి నీ కృప ద్వారా నీ చేయి చాపి వారి ద్వారా అనేక మందిని స్వస్థత ఇస్తున్నది. నీ స్తోత్రాలు. వైద్య రంగాన్ని దీవించి వైద్యశాలలను, వైద్య బృందం, వైద్యులను, వైద్యురాళ్లను, వైద్య సిబ్బందిని దీవించండి. వైద్య శాఖ అంతటిని దీవించండి. వైద్య అధికారులను, ప్రపంచ ఆరోగ్య సంస్థను సహితం మీరు దీవించి వైద్య బృందం పట్ల నీ కాపుదల దయచండి. స్తోత్రాలు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం, రాష్ట్రాలలో, దేశాలలో ఉన్నటువంటి యంత్రాంగం అంతటిని దీవించండి. నిరంతర కృషి నాయన. వారి ఉద్యోగ బాధ్యత కాపుదల దయచేయండి నాయన. క్షేమము దయచేయండి. నీకు స్తోత్రాలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు నాయన సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేసి ఉద్యోగాలు నిర్వర్తిస్తుంటారు. నీ సన్నిధి వారితో ఉంచారు. నీకు వందనాలు. నీ కృపచాటును వారిని దాచి నడిపించాయి. నీకు వందనాలు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిలో ప్రముఖ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆయన రోజు రోజుకు వేల మందిని గమ్యస్థానాలకు ఏరుస్తూ ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం క్షేమమును దయచేసి వారికి రావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన వ్యవసాయ నిమిత్తమై, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్తున్నట్టు వాహన బృందాన్ని మీరు దీవించి కృపలో భద్రపరిచి క్షేమకరం దయచేయండి. నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు అనేక మంది ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలు ఉన్నారు. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వాలు, అధికారులు స్పందించి వారికి ఉన్న నిరాశ తొలగించడానికి కృపను గ్రహించండి. నీకు వందనాలు. ఆయన రైతాంగం బట్టి, వ్యవసాయదారులను బట్టి, వ్యాపారస్తులను బట్టి స్తోత్రాలు. లాభసాటి కలిగించేయండి. సమస్త నష్టాన్ని మీరు దూరపరిచిన అన్ని సన్నిధి వారితో ఉంచి నీ కృపలో భద్రపరచండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య దశలో ఉన్న వారికి క్షేమము, ఆరోగ్యం, నెమ్మది దయచేయండి.
ఆయన అనారోగ్యం బాధపడిన బిడ్డలు, జ్వరాలు, దగ్గు, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి, నడుము బాధలు, మోకాళ్ళ బాధ, పాదాల బలహీనత, నరాల ప్రతిదీ యేసు నామములో తొలగించమని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అడికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ స్వస్థత, శరీర బలహీనత తొలగించండి. గుండె జబ్బుతో బాధపడిన బిడ్డలకు ధైర్యమును, స్వస్థత, విడుదలను గ్రహించి నీ సహాయమును గ్రహించండి. నీకు వందనాలు. తోటరెళ్ళిపోతున్న యవనస్తులను పట్టుకోండి, వాక్యం చేత సంధించండి వారిని. నీకు వందనాలు. సత్యం నెరుగక అసత్యములు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ సత్యము నీవని గ్రహించిన కృపను గ్రహించండి. సత్య మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయడం కృపను గ్రహించండి. నీ స్తోత్రాలు నాయనా. ఇదిగో మరి వివాహాల కొరకు ఎదుసిన బిడ్డలు నీకు పొందున్నారు. మార్గం సరళం చేసి నడిపించి నీ కృపలో భద్రపరచండి. గర్భఫలం కొరకు ఎదుసిన బిడ్డలు అనేక మంది మార్గం తెరచి సరళం చేసి సంతోషం, ఆనందం దయచేయండి. గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల్లిబిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన శ్రమలలో, సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరి పట్ల నీ సన్నిధి ఉంచి నీ వెలుగుతో నింపి, నీ ప్రసన్నత నింపి వారికి ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి. నాయన సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక కృంగిపోతున్న కుటుంబాలు, మానసికంగా నలిగిపోతున్న వ్యక్తులు అనేక మంది ఉదయ కలసం వారందరినీ మీరు దర్శించి కృపలో విడుదల కలిచేయండి. నేను ఇది నన్ను ప్రయాణం చేసినటువంటి బిడ్డలు అందరినీ క్షేమకం దయచేయండి. నాయన అదిగో మరలా స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు, వారికి బోధించడం వెళ్తున్న ఉపాధ్యాయ బృందం, నాయన అదిగో రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, నీ సేవకులు, నాయన ఆయా రకాల ఉద్యోగులు, ఈ దిన ప్రయాణం అందరిలో క్షేమం దయచింది. నూతన దినములో నీ సన్నిధి, నీ కాపుతున్న నాతో మాతో ఉంచి దిన దీవెనలో ఆశీర్వాదం మాపై కృంభరించి మా ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రియరక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల ఈ నూతన దినం అంతా కూడా మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.